డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం ఆగమాగమైన కేసీఆర్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు ఒక పెద్ద ముసలం పుట్టింది. కేసీఆర్కి కవిత రాసిన లేఖ, మై డియర్ డాడీ అనే ఆ లేఖ తెలంగాణ రాజకీయాల్లోనే ఒక పెద్ద సంచలనం సృష్టించింది. మీడియాలో చెలవలు పలవలుగా అనేక రకాలైన వార్తలకి తావిచ్చింది. కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతూ ఉన్నారు అనే ఒక వార్త అయితే, మరొకటి కవిత సొంతగా పార్టీ పెట్టుకోబోతున్నారు అనేది కూడా ఈ రోజున బయటకు వస్తున్న సమాచారం. అసలు కేసీఆర్ పార్టీలో ఏం జరగబోతోంది? టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీగా మారిన, ఆవిర్భావం చెందిన ఆ పార్టీ అలా పేరు మార్చుకున్న దగ్గర నుంచి ఇలా కుదేలు ఎందుకు అయిపోతుంది? దాని వెనుకున్న కారణాలు ఏమిటి? దీంతో పాటుగా తెలంగాణ రాజకీయాలు మొత్తంలో ఒక కుదుపు రాబోతోంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అని గతంలో వార్తలు వచ్చినప్పటికీ కేసీఆర్కి మాత్రం పెద్ద మాస్టర్ స్ట్రోకే తగిలినట్టే. ఇక్కడ ఒకళ్ళకి ఎవరికన్నా సన్ స్ట్రోక్ తగిలినప్పుడు కొంచెం కామెడీగా మాట్లాడుకోవడానికి ఎస్యుఎన్ సన్నా, ఎస్ఓఎన్ సన్నా అంటే కొడుకు ద్వారా స్ట్రోక్ జరిగిందా లేకపోతే సూర్యుడి ద్వారా స్ట్రోక్ వచ్చిందా అని కొంత కామెడీ చేసేవాళ్ళు. కాకపోతే అక్కడ తెలంగాణలో ఉన్న కేసీఆర్కి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి మధ్య మంచి జాన్ జిగిరి దోస్తీ ఉంది కాబట్టి ఇద్దరు ఆల్మోస్ట్ ఆల్ ఒకే రకంగా ఉన్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయి అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా ఎక్కడ ఏ పార్టీలోనూ ఉండనివి వీళ్ళిద్దరికీ సాధ్యమైంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అయితే చెల్లి రూపంలోనూ, అక్కడ కేసీఆర్కి కూతురు రూపంలోను, అంటే డాటర్ స్ట్రోక్ తగిలిందనమాట. ఇద్దరూ సొంత కుటుంబం నుంచి వచ్చిన ఈ స్త్రీల మూలానే ఈ పార్టీలు అంతర్ధానం అయిపోతాయా అనే కొన్ని ఆలోచనలు కూడా కొంతమంది వ్యక్తం పరుస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది కేసీఆర్ పార్టీలో, కవిత ఏం చేయబోతోంది అనేది ఈ వీడియోలో నేను మీకు సవివరంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక బీఆర్ఎస్ పార్టీలో కవితకు చాలా అప్రాధాన్యత ఉంది అనే దాని మీద కానీ, కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్ని చేసే దగ్గర నుంచి పార్టీ మొత్తాన్ని కేటీఆరే ఆక్రమించేశాడు అనే ఒక ఆక్రోశం కవితలో ఉంది అనే దానికి కానీ బలం చేకూరుస్తూ కొన్ని రోజుల కిందట కవిత మై డియర్ డాడీ అంటూ కేసీఆర్కి రాసిన లేఖ ఒకటి బహిర్గతమైంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందుగా చెప్పారు. కాకపోతే వాళ్ళే ఈ లెటర్ని రిలీజ్ చేశారా, లేకపోతే కవిత చెబుతూ ఉన్నట్టుగా కేసీఆర్ చుట్టూతా ఉన్న దెయ్యాలు ఈ లెటర్ని బయటకు రిలీజ్ చేయటం జరిగిందా? ఈ లెటర్ రాసి మెదలకుండా ఊరుకుంటే ఏమి జరుగుతుంది? కాబట్టి కవితే ఈ లెటర్ని బయటకు రిలీజ్ చేసి వీళ్ళిద్దరి మీద వేసే ప్రయత్నం చేస్తుందా అనే దాంట్లో కూడా సందిగ్ధం ఉన్నప్పటికీ కవితలో అసంతృప్తి అయితే ఉంది అనేది ఇందులో క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అయితే ఆస్తి వివాదాలతోటి చెల్లి దూరం అయింది. దాంతోపాటు తల్లి కూడా ఆ చెల్లి వైపుగానే వెళ్ళి ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్లతోటే జగన్మోహన్ రెడ్డికి గండం పొంచుంది అని కొంతమంది అంటూ ఉంటే, ఇప్పుడు కేసీఆర్కి తెలంగాణలో కవిత రూపంలో, కూతురు రూపంలో అసలు పార్టీ అధికారంలో కానీ లేకపోతే ఈ పార్టీ మీద పట్టులో కానీ కవిత పై చేయి సాధించటం కోసం ఈ పని చేశారు అనేది కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా మరి కవిత కూడా ఇప్పుడు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల మూలంగా ఆవిడ జాగృతి ఈ దీంట్లో సింగరేణి క్యాలరీస్లో తన సొంత వీళ్ళని నియామకం చేసుకోవటం మూలాన అసలు కేసీఆరే ఈ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినప్పుడు ఈ రకమైన దీంతోటే ఆయన పైకి వచ్చాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ చేసిన చాలా రకాలైన వాటిలో ఈ జాగృతి కూడా చాలా ముఖ్యమైంది. ఇందులో సింగరేణి క్యాలరీస్ నుంచే అసలు దీన్ని మొత్తాన్ని పెట్టుకుంటూ టీఆర్ఎస్ పార్టీని బాగా అభివృద్ధి చేసుకున్నాడు. ఆ తరువాత దీన్ని దేశమంతా విస్తరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నాడు. అలాంటి కేసీఆర్ పార్టీ ఒక్కసారిగా అధికారం కోల్పోయేటప్పటికీ ఆయన పార్టీలోనే పెద్ద ముసలం పుట్టింది. సొంత ఇంట్లోనే
అధికారం కోసం, పార్టీ పైన పై చేయి సాధించడం కోసం అన్న చెల్లెలే ఈ రకంగా కొట్టుకుంటూ ఉన్నారు. దాన్ని కేసీఆర్ కూడా ఆపలేకపోతూ ఉన్నాడు. కవిత దగ్గరికి దోతలను పంపించినప్పటికీ కూడా ఏమంత చర్చలు ఫలప్రదమైనట్టుగా కూడా ఏం కనిపించటం లేదు. దీంతో పాటుగా ఇప్పుడు మరి మీడియా నిండా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది, రేపు జూన్ 2వ తారీఖున కవిత కొత్త పార్టీ పెట్టబోతోంది అని. ఈ లోపులోనే మరి ఏసీబీ ఇప్పుడు కేటీఆర్కి కొన్ని నోటీసులు ఇచ్చినప్పుడు, విచారణకు రమ్మన్నప్పుడు నేను రాలేను, అమెరికా వెళ్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు విచారణకు హాజరు కాలేని కేటీఆర్ చెబుతూ ఉన్నప్పటికీ ఆ విషయాన్ని ఇప్పుడు మరి కవిత ఇంత గోల జరిగిన తర్వాత నా అన్నతోటి మాకేం వివాదం లేదండి, మేము సక్రంగానే బాగానే ఉన్నాం అని చెప్పుకోవటానికో మరింక దేనికో, అంటే ఇప్పుడు వస్తున్న ఈ వార్తలన్నిటికీ ఒక పులి స్టాప్ పెట్టడానికో లేదు కామా పెట్టి ఆ తరువాత ఓ వారం తరువాత దీన్ని కొనసాగించడానికో కవిత ఈ రోజున ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఏసీబీ ఈ రకమైన విచారణకు రమ్మని పిలవటం ఇది చాలా అప్రజాస్వామికం అన్నట్టుగాను, ఈ విచారణ అసలు జరగకూడదు అన్నట్టుగాను ఆవిడ ఒక ట్వీట్ కూడా చేయటం జరిగింది. అన్నకు మద్దతుగా నిలబడుతున్నాను అన్నట్టుగా ఒక ట్వీట్ సారాంశం ఉంది. వీటన్నిటిని చూసిన తర్వాత ఇక ఇది టీ కప్పులో తుఫాన్ లాంటిదే, బీఆర్ఎస్ పార్టీకి ఏం కాదు, ఇద్దరి మధ్య ఉన్న వివాదాలు సమసిపోతున్నాయి. మరి ఎంపీ దామోదర్ రెడ్డి వెళ్ళి అక్కడ కవితతో మాట్లాడిన ఈ వ్యవహారంలో మొత్తం సమసిపోయినట్టే, కవిత బీఆర్ఎస్ను వదిలేసి వెళ్ళిపోయేది లేదు అనేది ఒక పక్క కనిపిస్తూ ఉన్నప్పటికీ ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఇది మరి తెలంగాణ ఆవిర్భవించినప్పుడు వరుసగా 2 సార్లు అధికారంలో ఉంది. కేసీఆర్ మొట్టమొదటి దఫా వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీని మింగేశాడు. ఆ తరువాత మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా అలా మింగేసే ప్రయత్నం చేశాడు. కాకపోతే చావు తప్పి కన్నులొట్టబోయినట్టు రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. దీంతో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి కవిత రాబోతూ ఉన్నారు అనే ఒక సూచన కూడా, దాన్ని కూడా మరి కాంగ్రెస్ నాయకులే తోసిపుచ్చారు. రేవంత్ రెడ్డి అందుకు సిద్ధంగా ఏం లేడు, వాళ్ళ మధ్య జరిగిన వివాదాన్ని మా నెత్తిన పూసుకోవడానికి మేము సిద్ధంగా లేమని రేవంత్ రెడ్డి అనుకుంటూ ఉన్నాడు అనేది కూడా బయటకు వస్తున్న సమాచారం. అయితే తెరచాటున ఏం రాజకీయాలు చేయాలో మరి కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2 నేషనల్ పార్టీసు, ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండోది బీజేపీ పార్టీ. వీళ్ళిద్దరూ బలపడాలి అని అనుకుంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఎవరో ఒకళ్ళు మింగేసేయాలి. దాంట్లో వివాదాలు సృష్టించి అది చిన్నగా అంతర్ధానం అయిపోయేటట్టు కాంగ్రెస్ పార్టీ చేసినా, లేదు బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకుని బీజేపీ పార్టీయే మరి కేసీఆర్ నేతృత్వంలోనే మరి బీజేపీని నడిపినా, ఏం జరిగినా ప్రాంతీయ పార్టీ అయితే లేకుండా పోతేనే కదా జాతీయ పార్టీకి ఇక్కడ మోస్ట్ వాల్యుబుల్ ఇది వస్తుంది. దానికి గాను అనేక రకాలైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ అంతర్ధానం అయిపోవటమా లేకపోతే బీజేపీలో విలీనం అయిపోవటమా, దీని దగ్గరకు వచ్చి ఇప్పుడు పాయింట్ ఆగింది. మరి ఇలాంటి కేసీఆర్కే ఇలాంటి పరిస్థితి పడితే ఆయన్ని అనుచరుడుగానో లేకపోతే ఆయన్ను అనుకరిస్తున్న వాడిగానో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాడు. మరి ఇక్కడ వైసీపీ పరిస్థితి ఏమిటి అనేది కూడా అగమ్య గోచరంగా తయారైంది. ఆల్మోస్ట్ ఆల్ మరి కేసీఆర్కి పట్టిన గతే జగన్మోహన్ రెడ్డి కూడా పడుతుంది అని అనటంలో ఏమైనా ఆశ్చర్యం ఏమైనా ఉందా? ఇదే ఈరోజు కుండబద్దలు.